హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఇక కుండీలో పుదీనా అయితే వచ్చింది బాగా. ఇంకా నేను వచ్చేసి ఇంకా కట్ చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను అనమాట. హార్వెస్టింగ్ చేస్తున్నాను. కోసిన తర్వాత ఎంత వచ్చిందనేది చూపిస్తాను. చాలా బాగా వచ్చిందండి. ఇంతకు ముందు కూడా వీడియోస్ పెట్టాను. ఇంకా కట్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్త చిగురు వస్తుంటుంది అనమాట. ఇంకా ఇవి వేలాడుతుంటాయి కదా, సైడ్కి వేలాడి కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వస్తుంటాయి కొత్త చిగురు. అది కొత్త కొమ్మలు పుడుతుంటాయి కదా. చాలా ఫ్రెష్గా ఉంది. మనం ఏంటంటే ఇంక ఇళ్ళల్లో ఇలా కుండీలు కానీ ఏదన్నా నేల ఉన్నప్పుడు వేసుకుంటే అప్పుడప్పుడు మనం కోసుకోవచ్చు అనమాట. హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. మనకి ముందు కోసుకొని 2 రోజులు నిల్వ ఉంచుకున్న దానికంటే అప్పుడప్పుడు మనకి ఫ్రెష్గా కోసుకుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ఫ్రెష్గా దొరికిద్ది కదా. ఇంకా నేనైతే సైడ్కి వేలాడి మొత్తం కోస్తున్నాను అనమాట. మరీ కిందకి వేలాడుతున్నాయి కదా, వాటి వరకు అయితే కోస్తున్నాను. ఇవి కోసే కొంది ఎక్కువగా వస్తుందండి. కొత్త కొమ్మలు పుడుతుంటాయి కదా, బాగా చిగురు వస్తుంది. అసలు ఫస్ట్లో అయితే బాగా పెద్ద ఆకుగా వచ్చింది. ఆకైతే బాగా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి ఇక్కడ చిన్న ఆకే, సైజు వచ్చేసి చిన్నగా ఉందన్నమాట. నేనేందంటే ఇంకా వేరే వదిన వాళ్ళు అడిగారనమాట. ఇక అవి వేర్లు ఏదన్నా ఉంటే గనక, మొక్క ఉంటే గనక ఇవ్వమని చెప్పేసి నేనైతే ఇంకా నాటుకోట అని చెప్పేసి అవైతే తీస్తున్నాను. 2 అయితే తీసాను. అవి వేర్లు అల్లుకుంటాయి కదా, అందుకని వేరు వచ్చిన తర్వాత తీగలాగుంటే దాన్ని కట్ చేస్తున్నాను అనమాట. 2 కొమ్మలు అయితే తీసాను. ఇవి వేర్లు బాగా వస్తాయండి. మనకి తీగలు అల్లుకొని బాగా వస్తుంటాయి వేర్లు. మనం వేరే కుండీల్లో అయినా నాటుకోవచ్చు కావాలంటే. చాలా బాగా వస్తుంది. పుదీనా చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా మొత్తానికైతే కోసిన తర్వాత ఇదిగోండి ఇంత అయితే కోసాను. చాలా ఫ్రెష్గా ఉంది చూడండి. అప్పుడప్పుడు కోసుకొని వాడుకునేది చాలా బాగుంటుందండి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.